ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విశ్వనాథం ఇలా చాలా హ్యాపీగా ఉండటంతో కాంచన ఏంటి అంత సంతోషంగా ఉన్నావంటే ఆనంద ఫోన్ చేసింది అనగానే ఆనంద ఫోన్ చేసిందా ఎందుకు అని అంటే అదే రేపు మనం ఎలాగో శరణ్యకి పసుపు దంచే కార్యక్రమం ఉందని చెప్పాం కదా, దానికోసం చీర తీసుకొని వస్తుందంట అని చాలా ఆనందంగా చెప్తే ఇంకా అప్పుడే గీత వాళ్ళు శరణ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విశ్వనాథం ఇలా అంటాడు. అసలు ఆనందకి కోపం వచ్చేసి ఇంకా శరణ్యతో కూడా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటుందేమో అనుకున్నాను, కానీ మంచి పనైంది, దేవుడి దయ వల్ల శరణ్యని క్యాన్సిల్ చేసుకోకుండా పెళ్ళికి ఓకే చేశారు అని చెప్పగానే ఒక్కసారిగా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్య. అనన్యకి కోపం వస్తూ ఉంటుంది, కాంచన కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది. మరి అనన్య పెళ్ళి ఎలా అని కాంచన అంటే అప్పుడు విశ్వనాథం ఇలా అంటాడు, అనన్య పెళ్ళి ఇంకా తర్వాత, ఎందుకంటే ఇప్పుడు శరణ్యకి పెళ్ళి దగ్గరగా ఉంది కాబట్టి శరణ్య పెళ్ళి కానివ్వండి, ఆ తర్వాత అనన్య పెళ్ళి గురించి ఆలోచిద్దాం అని విశ్వనాథం చెప్తాడు. చెప్పేసరికి కాంచన అంటుంది, అలా ఎలా కుదురుతుంది, శరణ్య పెళ్ళి శరణ్య చిన్నది, చిన్నదాని పెళ్ళి ఎలా చేస్తారు, పెద్దదాన్ని వదిలేసి అనన్య పెళ్ళి అయిన తర్వాతనే శరణ్య పెళ్ళి జరగాలి, లేదంటే నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది కాంచన. అప్పుడే విశ్వనాథం కూడా గట్టిగా అరుస్తూ నువ్వు వాపుతావా అని అరుస్తాడు. అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. కాసేపు ఉండు నువ్వు అని విశ్వనాథం తిడతాడు. ఇక అప్పుడు అనన్య దగ్గరికి వచ్చి, అమ్మ అనన్య నువ్వు ఈ విషయం గురించి ఆలోచించమ్మా, ఒకసారి నువ్వు కూడా ఆలోచించు, ఇప్పుడు గొప్పింటి సంబంధం శరణ్యకి పెళ్ళి క్యాన్సిల్ అవుతే బాగోదు కదమ్మా అని ఉంటే అప్పుడే అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథం ఇలా అంటాడు, నీ పెళ్ళి గురించి తర్వాత చూద్దామమ్మా, ఇప్పుడు జరగాల్సిన ఈ కార్యక్రమం జరగనిద్దాం అని అప్పుడు అనన్య సరే నాన్న మీ ఇష్టం అని అంటుంది. ఆ మాట విని కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శరణ్య ఆనందపడుతూ ఉంటుంది. ఇంకా మీరన్నట్టుగానే శరణ్య పెళ్ళి జరగనిద్దాం నాన్న అని అనన్య అంటుంది. అప్పుడు విశ్వనాథం చాలా సంతోషంగా దగ్గరికి వచ్చి, అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అమ్మా, ఇప్పుడు శరణ్య పెళ్ళి అయిపోతే తర్వాత నీ పెళ్ళి గురించి ఆలోచిస్తాను, నీ పెళ్ళి నేను చేస్తానమ్మా అని విశ్వనాథం అంటే కాంచన ఏంటి నువ్వు చేస్తావా, నువ్వు నీ రేంజ్కి నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదా, శరణ్యలాగానే అనన్యకి కూడా గొప్పింటి సంబంధం కావాలని అనుకున్నాం కదా, మరి ఇప్పుడు నువ్వు చూస్తే ఎలాంటి సంబంధం చూస్తావో నాకు తెలియదా అని అరుస్తూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడే అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథం ఇలా అంటాడు, చూడు ఇప్పుడు మనం చేసిందేమీ లేదు, అనవసరంగా అనన్య అలా డిస్టర్బ్ చేసుకోవడం వల్లే ఈ పెళ్ళి ఇలా డిస్టర్బ్ అయిపోయింది, లేదంటే ఇప్పుడు శరణ్యతో పాటు అనన్యకి కూడా పెళ్ళి జరిగేది, ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు, పోనీ ఆనందని మళ్ళీ అడుగుదామా అంటే మొహం లేదు, ఇంకా తను ఇప్పటికే అసలు ఈ పెళ్ళి కూడా ఓకే చేస్తుంది అనుకోలేదు, ఇప్పుడు తనని ఏమని అడుగుతాం, నేను చూస్తానులే, నా కూతురికి మంచి సంబంధమే చూస్తాను అని కాంచనతో చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే కాంచన అది కాదు అని అరవపోతూ ఉంటే అనన్య అంటుంది, నువ్వు ఊరుకో పెద్దమ్మా, ఇంకా మా నాన్న మాకు ఎప్పుడూ లోటు చేయలేదు, మాకు ఎప్పుడు ఏం కావాలన్నా అది చేసేసాడు మా నాన్న, కాబట్టి మా నాన్న నాకు మంచి సంబంధమే తెస్తాడనే నమ్మకం నాకు ఉంది, నువ్వు అనవసరంగా గొడవ చేయకు అని కాంచన షాక్ అయిపోతుంది. అనన్య ఏంటి ఇలా ప్లేట్ పిరాయించింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అనన్య నవ్వుతూ మీరన్నట్టుగానే కానివ్వండి నాన్న, ఫస్ట్ శరణ్య పెళ్ళి చేసేద్దాం అని అనన్య అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా చాలా హ్యాపీగా విశ్వనాథం అనన్య దగ్గరికి వచ్చి ఇంకా తల మీద నుంచి చెయ్యి పెట్టి ప్రేమగా చూస్తూ ఇలా అంటాడు, చూడమ్మా నువ్వేమీ కంగారు పడకు, నీకు కూడా మంచి సంబంధమే నేను చూస్తాను అని చెప్పగానే సరే నాన్న అని అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అనన్య బయట నుంచని సీరియస్గా చూస్తూ ఉంటుంది. కాంచన ఇలా అంటుంది, ఏందమ్మి నువ్వేం చేసావో తెలుస్తుందా నీకు, నువ్వు వాళ్ళకి పెళ్లి చేయాలి అనుకోవడం ఏంటి అని కోపంగా అరుస్తుంది. అలా అరిస్తే మరి ఏం చేస్తామమ్మా, అసలు అక్కడ మాట్లాడే సిచ్యువేషన్ ఏమైనా ఉందా, ఏమీ చేయలేము పరిస్థితి మనది అక్కడ, అందుకనే ఓకే అన్నట్టుగా నేను చెప్పేశాను అంటే మరి ఇప్పుడు శరణ్య పెళ్ళి కానిస్తావా అంటే లేదు శరణ్య పెళ్ళి జరగనివ్వను అని అనన్య అంటుంది. ఆ ఆనంద మళ్ళీ నాకు పెళ్లి చేస్తుందన్న నమ్మకం నాకు లేదు, కాబట్టి ఇప్పుడు శరణ్యతో పెళ్ళి కూడా క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను నేను అని అనన్య అంటే ఎలా చేస్తావమ్మీ అని అనన్యతో కాంచన అంటే అప్పుడు అనన్య ఇలా అంటుంది, ఎలా చేస్తానో చూద్దు కానీ అని ఆ నగ ఉంది కదా, ఆ నగ గురించి నువ్వేమన్నావు, ఒకవేళ ఆనందానికి పెళ్లి చేయకపోతే ఆ నగని అడ్డు పెట్టుకొని నువ్వేదేదో చేసేస్తానని చెప్పావు కదా నాతో అంటే అవును చెప్పాను అని కాంచన అంటుంది. ఇప్పుడు అదే నగని అడ్డం
పెట్టుకొని ఇప్పుడు ఈ పెళ్ళి పాడేయాలని నేను చేస్తాను అంటే ఏం చేస్తావమ్మి అని అంటే ఇంకా ప్లాన్ చెప్తుంది. కాంచన ప్లాన్ అయితే చాలా బాగా ఉందమ్మే, నిజంగానే వర్కౌట్ అవుతుందంటావా అంటే అవుతుంది అని చెప్పగానే సరే అనేసి ఇక అప్పుడే కాంచన అనన్య ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ఈ పెళ్ళి జరగనివ్వను చూద్దు కానీ పద అనేసి లోపలికి వెళ్తుంది. గీత బట్టలు మడత పెడుతూ ఉంటే అనన్య అమ్మ అమ్మ అని దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా అని చెప్పి గీత అంటే అప్పుడు అనన్య అంటుంది, మన ఇంట్లో రేపు పెళ్ళి ఉంది కదమ్మా, అయితే పెళ్ళికి నగలకి మెరుగు పెట్టించాలి కదా అని అంటే ఇప్పుడు నగలకి మెరుగు పెట్టించడం ఏంటి, నగలన్నీ బాగానే ఉన్నాయి కదా అని అంటే అయినా సరే ఇంకా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళతో పాటు మనం సరితూగాలి అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి కదా అని అంటూ చెప్పగానే మెరుగు పెట్టిస్తే మన నగలు కూడా కొత్తగా తలతలగా ఉంటాయి అందుకనే అని అనన్య చెప్తుంది. అప్పుడు గీత ఇలా అంటుంది, అదేం కాదమ్మా వద్దు, నగలకి మెరుగేమి వద్దు అని అంటే లేదమ్మా నేను చెప్పినట్టు విను అని అనన్య చెప్తే సరే మీ నాన్నతో ఒకసారి చెప్తానుండు అని అంటూ గీత అంటే ఇంత చిన్న విషయానికి నాన్న దాకా ఎందుకమ్మా, వద్దు నాన్నతో చెప్పొద్దు అని అంటూ అనన్య అంటుంది. నేను కావాలంటే సెడ్జిని పిలిపిస్తాను అని అనన్య చెప్తే సరే అని చెప్పేసి గీత అంటుంది. అప్పుడే అనన్య సరే అని వెళ్ళిపోతూ ఉంటే గీత మళ్ళీ అనన్యని పిలుస్తుంది. అనన్య ఒకసారి ఇలా రా అంటే దగ్గరికి వస్తే ఇంకప్పుడు అనన్య అలా చూస్తూ ఏంటమ్మా అంటే అనన్య ఫేస్ని ఇలా తన గీత చేతులతో పట్టుకొని ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు గీత అలా ప్రేమగా చూస్తూ ఉంటే అనన్య అలా చూస్తుంది. కాంచన చాటుగా దక్కుని చూస్తూ ఉంటుంది. అప్పుడు అనన్యని చూసి ఎంత పని చేసావమ్మా, చిన్న తప్పు చేయకపోయి ఉంటే ఈరోజు దాంతోపాటు నీ పెళ్ళి కూడా ఒకే రోజు అయిపోయేది కదా, ఎంత బాధగా ఉందో తెలుసా అని అంటూ గీత అంటుంది. అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇంకా సరేలే తర్వాత ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ అనేసి బాధపడుతూ ఇంకా నీకు కూడా మంచి సంబంధం చూస్తామనేసి ఇలా సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడు అనన్య వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినిందేమో అని కంగారు పడతారు. ఇంకా ఆ మాట అనేసరికి కూల్ అయిపోయి సరే అమ్మా నేను సేర్చిని పిలిపిస్తాను అని వెళ్ళిపోతుంది అనన్య. ఆ తర్వాత ఇంటి దగ్గర దర్శన్ రెడీ అయిపోయి వస్తూ ఉంటాడు. ఆనంద కూడా రెడీ అయిపోతుంది. అక్క అంతా రెడీనా, మేము వెళ్ళొచ్చా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దర్శన్ రా అని అంటే దర్శన్ అలాగే ఆనంద కూతురు కూడా అక్కడికి వస్తుంది. కూతురు వచ్చేసి అమ్మ నేను రెడీ అని అంటే నువ్వు ఇలాగే వస్తావా అని అంటే నాకేమైంది చూడు ఎంత బాగున్నానో అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆ జుట్టు ఏంటి అది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు సత్తిపండు అంటాడు, ఇది ఫ్యాషన్ అక్క, ఈ రోజుల్లో ఇలాంటి బట్టలు ఇలాగే ఉంటారు అని అంటే నేను డ్రెస్ గురించి ఏమీ అనలేదు, ఆ జుట్టు గురించి అంటున్నాను, జుట్టు అలా వేసుకోకూడదు అని ఆనంద చెప్తే ఎలా వేసుకోవాలమ్మా, మోడర్న్గా ఇలాగే బాగుంటుంది అని అంటూ వాళ్ళ కూతురు అంటే లేదు అలా కాదు, పాపటి తీసి జడ వేసుకోవాలి అప్పుడు చాలా మంచిగా ఉంటుంది అని ఆనంద చెప్తే పాపటి తీసి వేసుకోవాలా, దీనికి సెట్ అవ్వదు అని అంటూ ఉంటే లేదు నేను చెప్పినట్టు చెయ్యు చాలా బాగుంటావు అనేసి పాపట ఎందుకు తీస్తారో తెలుసా, ఆడపిల్లకి 2 ఇల్లు, అత్తారిల్లు పుట్టిల్లు కాబట్టి ఆ రకంగా. ఆ తర్వాత జడ వేయటం అంటే మనుషులు చాలా రకాలుగా ఆలోచనలు చేస్తారు, అన్ని రకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇలా జడకి ఎన్ని పాయలు 3 పాయలు అయితే అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి అంటే 3 రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి ఇంకా జనాలు ఎంతమంది, చాలా మన జుట్టులో ఉన్నంత మంది అన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి కాబట్టి అన్నీ అల్లి ముడి వేస్తే అది ఒక రకంగా సెట్ అయిపోయి అనుకోగా ఆడపిల్ల అలా ఉండాలి అని సర్దుకుపోవాలి అని అర్థం, అలా జడ వేసుకోవాలి అని పెద్ద స్టోరీ చెప్తుంది ఆనంద. అది విని సరే అమ్మా నేను జడ వేసుకొచ్చుకుంటాను అని పాపటి తీసి జడ వేసుకొచ్చుకుంటుంది. అప్పుడే దర్శన్ కూడా వచ్చి నిలబడేసరికి ఏంటల్లుడు ఇలాగే వెళ్తావా అని సత్తిపండు అంటే నేను వెళ్ళేది పెళ్ళికి కాదు, జస్ట్ బాస్కం కట్టుకొని వెళ్ళొచ్చు, అలా అయితే నేను మామూలుగా చీర పెట్టడానికి వెళ్తే ఎందుకు రెడీ అవ్వాలి అని దర్శన్ అంటే అందరూ నవ్వుతారు. సరే సరే పదండి అని అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఇక్కడేమో శరణ్య వస్తుంది. శరణ్య రాగానే అనన్య అంటుంది, ఏంటి ఇంతసేపు నీకు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయో తెలియదా, ఆ నగలన్నీ అక్కడ చేతికున్న బ్యాంగిల్స్ బ్రాస్లెట్ అన్నీ తీసేసి అక్కడ పెట్టమని చెప్తుంది, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అయిపో వాళ్ళు వచ్చేస్తున్నారు అని అంటే శరణ్య సరే అని తొందరగా అన్నీ తీసి అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు కాంచన వచ్చి ఏం తమ్మి దాన్ని పెళ్ళి చెడగొడతా అని తను తొందరగా రెడీ అవ్వమని చెప్తున్నావేంటి అని కాంచన అంతే నువ్వు వందు నేను చెప్తాను ఏంటో అని అంటుంది. అప్పుడు తన బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని ఇలా చూస్తూ ఉంటుంది. ఈ నగల కోసం అని అంటూ ఉంటే నగల కోసం ఏందమ్మి అంటే మెరుగు పెట్టించడానికి వస్తారు కదా అప్పుడు తెలుస్తుందిలే అనేసి అనన్య అంటుంది. ఇక అప్పుడే బయట గీత వాళ్ళమ్మ ఉంటారు. అంతలో మెరుగు పెట్టించడానికి సేట్జీ లోపలికి వస్తాడు. ఇంకా అనన్యజీ అని లోపలికి వస్తే గీత అలా చూస్తూ ఎవరండి మీరు అని అంటే ఇంకా అప్పుడే అనన్య కూడా అక్కడికి వస్తుంది. ఇంకా సేట్జీ గారు రండి అనేసి ఇంకా తను అలా
అతన్ని పిలుచుకొస్తుంది. ఇక అప్పుడే అతను అక్కడికి వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఉంటాడు కదా. ఇంకా నేను మెరుగు పెట్టడానికి వచ్చాను అని అంటే, ఇంకా అనన్య నేనే పిలిచానమ్మా మెరుగు పెట్టించడం కోసం అని అంటూ ఉంటే, ఇంకా నగలన్నీ తీసుకురామ్మా అంటే తీసుకొచ్చి అక్కడ పెడితే విశ్వనాథం ఇలా అంటాడు, ఏంటి ఎందుకు ఇవన్నీ అని అంటూ, ఇప్పుడు నగలు బాగానే ఉన్నాయి కదా అని అంటాడు.